హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. సో దట్ దానికి వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా వాట్సాప్ కాల్ చేసినా నేను పిక్ చేసి మీకు ఆన్సర్స్ అనేది చెప్తాను అనమాట. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో అలాగే నాకు వీడియోస్ చూసి లైక్స్ అండ్ కామెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఛానల్ న్యూగా స్టార్ట్ చేసిన మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, మీ కెరీర్ పట్ల లేదా జాబ్ కానీ లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు అనేది ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఈరోజు వీడియో తీస్తున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దామండి. మీరు అంటే ఈ టైంలో కానీ లేదంటే ఈ మంత్లో కానీ జాబ్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా మీ కెరీర్ పరంగా మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలనుకుంటున్నారా అనే దాని గురించి అయితే చాలామంది అడుగుతున్నారనమాట. నేను అక్క ఇట్లాగా జాబ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ వీడియోస్ తీయొచ్చు కదా అనేసి, అందుకని నేను ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయనేది కార్డ్స్ అయితే పిక్ చేస్తాను. ఓకే అండి, ఓకే, మీకున్న ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మీ ఎనర్జీస్ అనేవి ఉందన్నమాట. మీ వర్క్లో మీరు బిజీ అవ్వాలనుకుంటున్నారు. అంటే మీ కెరియర్ పరంగా కానీ లేదంటే మీ బిజినెస్ పరంగా లేదా జాబ్ పరంగా కానీ మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారనమాట. సో దట్ దాని గురించి వచ్చే చూసారు కదా, మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా దృఢంగా నిశ్చయించుకున్నారనమాట. ఎలాగైనా నేను ఈసారి జాబ్ సాధించాలి, ఎలాగైనా నేను ఈ బిజినెస్ అనేది రన్ చేయాలి, ఎలాగైనా నేను నా వర్క్లో బిజీ అయిపోవాలి, పక్కన ఆలోచన అంతా పెట్టుకోకుండా నేనంతా వర్క్లో నా కెరీర్ గురించి నేను అనేది ఫోకస్ చేయాలనే దాని గురించి అయితే మీ పర్సనల్ అనేది మీ లైఫ్ అనేది మీరు సెట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. సో దట్ మీరు జాబ్స్ ఆర్ బిజినెస్లో ఇప్పుడు కానీ మీరు కానీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దాం. ఓకే అండి, మీరు నెమ్మదిగా అనేది స్టార్ట్ చేయండి మీ కెరీర్ అనేది. అంటే ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకుండా లేదంటే ఎక్కువ అంటే పక్కన నుంచి తీసుకొచ్చి దాని మీద పెట్టుబడులు అనేవి పెట్టకుండా లేదంటే మీ కెరీర్ కానీ స్లోగా అంటే చూసుకొని అంటే ఈ జాబ్ నేను కరెక్ట్గా నేను సూటబుల్లా కాదా అనే దాని గురించి లేదా ఈ బిజినెస్కి నేను సూటబుల్లా కాదా అనే దాని గురించి మీరు అనేది కొంచెం జాగ్రత్తగా అంటే ముందు వెనక ఆలోచించి అంటారు కదా, ఆ విధంగా అయితే స్టెప్ అయితే వేయండి. అంటే ఎక్కువ తొందరపాటు అనేది పడొద్దనమాట. బట్ మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేషన్లో ఉన్న వ్యక్తితో కానీ షేర్ చేసుకోండి మీ భావాలు అనేవి కానీ మీ బిజినెస్ ఐడియాస్ అనేవి కానీ లేదంటే మీరు ఎలాగ డెవలప్ అవ్వాలనుకుంటున్నారు జాబ్ పరంగా కానీ ఆర్ బిజినెస్ పరంగా కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి పక్కన వాళ్ళతో కానీ మీ పర్సన్ అంటే మీకు నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా, మీకన్నా హైయర్ స్టడీస్ చదివే వాళ్ళు కానీ లేదంటే బిజినెస్ చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కానీ మీరు అనేది షేర్ చేసుకుంటే వాళ్ళ నుంచి కొంచెం సజెషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఆ ఆలోచనలు కానీ లేదంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఐడియాస్ కానీ మీకు షేర్ చేయడం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. మీలో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే తీద్దామండి. ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే మీకున్న ఐడియాస్ కానీ మీరు జాబ్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్న దానికి కానీ మీకున్న మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళు ఉన్న ఐడియాస్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ తెలుసుకోండి. ఓకే, మీరు జాబ్ పరంగా సక్సెస్ కానీ బిజినెస్ కానీ వస్తుందా
ఓకే అండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ పేరు అనేది మీరు మనసులో అనుకోండి. ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. మిగిలింది మిగతా వారికి రెజినేట్ అవుతుంది. ఓకే అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు అనుకున్న గోల్ అయితే మీరు సాధిస్తారండి. చూస్తున్నారు కదా, డే బై డే అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఒక్కసారిగా అయితే మీకు ఇంప్రూవ్మెంట్ అంటే సపోజ్ ఒక ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు అనుకున్నది మీరు రీచ్ అవుతారు. ఎలా అంటే కష్టపడి చదివడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడము ఇట్లాగ ఉంటాయి కదండి. డే బై డే అనేది వస్తుంది. ఒక్క అటెంప్ట్స్లోనే మీకు అన్నీ వచ్చేసి మీ కాళ్ళ దగ్గర ఉండాలని ఉండదన్నమాట. డే బై డే అంటే మీరు చదవంగా మీ ఎనర్జీస్ మీరు ఎక్కువ డెవలప్ చేసుకోవడం వల్ల, మీ స్ట్రాటజీస్ మీరు పెట్టడం వల్ల కానీ మీ బిజినెస్లో కానీ ఇదంతా వస్తుంది అనమాట. ఎలాగైనా సరే నేను సాధించాలి, నేను కెరియర్లో ముందుకు అడుగు వేయాలని దృఢ సంకల్పంతో అయితే మీరు ఉన్నారండి. ఖచ్చితంగా మీ గోల్ని అయితే మీరు రీచ్ అవుతున్నారు కూడా. తొందరలోనే మీ గోల్స్ మీరు రీచ్ అవుతాయి. కాకపోతే డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఒకేసారి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఒకేసారి జాబ్స్ అన్నీ ఒకేసారి వచ్చేసేయాలి, నాకు జాబ్ ఒక్కసారికే నాకు వచ్చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేసే బిజినెస్ అనేది ఒక్కసారిగా నాకు ల్యాక్స్లో క్రోడ్స్లో ఇన్కమ్ అనేది వచ్చేయాలనేది మాత్రం పెట్టుకోవద్దు. కాకపోతే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారనమాట. కాకపోతే డే బై డే అనేది మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. ఎలాగైనా మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి, మీ పర్సనల్ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోవాలా, మీ ప్రొఫెషనల్ లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. మీకు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. అంటే మీరు బిజినెస్ కానీ లేదా జాబ్ పరంగా కానీ సర్చింగ్లో ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ చేసిన వ్యక్తి వల్ల మీరు అనేది డెవలప్ అనేది అవుతారనమాట. మీ డెవలప్మెంట్కి కారణం ఆ వ్యక్తి అవుతాడు. చూస్తున్నారు కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు రీచ్ అవుతారండి. సో దట్ ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అనేది నేను లింక్ చేస్తున్నానండి. దానికి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తే నేను పర్సనల్ రీడింగ్ అనేది ఉంటుంది. పర్సనల్ రీడింగ్కి అయితే నేను అమౌంట్ అయితే చార్జ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.